తెలంగాణకు రేవంత్ వెన్నుపోటు, సుప్రీంకోర్టులో బనకచర్లపై వేసిన పిటిషన్లు డిస్మిస్, పిటిషన్లో లోపాలు ఉన్నాయని ధర్మాసనం, కావాలనే లోపాలతో కూడిన పిటిషన్ వేశారా సర్కారు, దేశంలోనే సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి లోపాలతో కూడిన పిటిషన్ ఎలా వేస్తారు, పిటిషన్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు, చంద్రబాబు గురుదక్షిణగా ఇప్పటికే చంద్రబాబు దగ్గర పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని నీటిపారుదల శాఖ అప్పగింత, ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ తిరస్కరించడంతో అనుమానాలకు మరింత బలం, రాష్ట్ర ప్రయోజనాలు ఏపీకి తాకట్టు పెడుతున్నారని ప్రజల్లో చర్చ. ఓరు నాయన మీకు దండాలు పెడతాం రా, ఎందుకంటే ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు చాలామంది, నేనైతే అనుకోవట్లేను. తెలంగాణ సీట్లో కూర్చొని ఆంధ్ర ప్రయోజనాలు చేస్తున్న ముఖ్యమంత్రి అని చెప్తాను స్పష్టంగా. ఈయన టెక్నికల్గా తెలంగాణ, మానసికంగా ఆంధ్రప్రదేశ్, శారీరకంగా తెలంగాణ, బ్రెయిన్ ఆంధ్రప్రదేశ్. టెక్నికల్గా తెలంగాణలో కూర్చున్నాడు, పని అంతా కూలి అంతా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడు. ఇది అక్షరాల సత్యం. ఇంత 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 దుర్మార్గమా? ఈయన రేవంత్ రెడ్డి గారి మీద నిన్న ఒక వైఎస్ఆర్ పార్టీ లీడరే, అధికారిక ప్రతినిధి, స్పోక్ పర్సన్ నాగార్జున రెడ్డి అంట, ఏదో వ్యాఖ్యలు చేశారు. మీరు ఎందుకు కౌంటర్ అయ్యారు, తెలంగాణ వాదులు ఇక్కడ అప్పుడు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు కదా అని ఏదో అంటున్నారు. చాలామంది నాకు కూడా ఫోన్ చేశారు, దానికి సమాధానం స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అక్కడ కూడా చెప్పింది అదే, అరే బాబు ఈయన తెలంగాణ కాదరా బాబు, మా తెలంగాణ మేము ఫీల్ అవ్వట్లేము, తెలంగాణ ప్రజలు ఫీల్ అవ్వట్లేడు, ఆయన ఫీల్ అవ్వట్లేడు, ఆయన చేసేదే ఆంధ్రప్రదేశ్ పనుల ప్రయోజనాల కోసం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కోట్ల రూపాయల అభిషేక్ సింఘ్వి గారి కోట్ల రూపాయల ఫర్ అవర్స్ బేస్ని తీసుకుని రెమ్యునేషన్ తీసుకుని పెట్టి కనీసం పిటిషన్లలో లోపాలు ఇచ్చినటువంటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అండి? మన కేసులో లేదు పొరపాటు, కేసుకి ఇచ్చిన పేపర్లలో లొసగులు ఉన్నాయని చెప్తున్నారు. అదే ధర్మాసనం స్పష్టంగా చెప్తా ఉంది. మీ అప్లికేషన్లో మీరు ఇచ్చిన ఫామ్స్లో దెర్ ఆర్ సో మెనీ డౌట్స్, సో మెనీ అన్ఫిల్డ్, అంటే అసంతృప్తిగా ఉన్నాయి, మిస్ మ్యాచ్గా ఉంది, లోపాలు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా లేదా అని ఎట్లా అంటామో గట్లనే అన్నారు ఆయన. మీరు ఏమి ఇచ్చారో మీకేమైనా తెలుసా? సో మీరు చేస్తున్నట్టు వాదన కాబట్టి డిస్మిస్డ్, మీ పేపర్లో సరిగా లేవు, నేనేం వాదిస్తాను. ఏకంగా ధర్మాసనమే అభిషేక్ సింఘ్వి లాంటి నెంబర్ ఈ దేశంలో సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి ప్లీడింగ్ చేసేటువంటి న్యాయమూర్తి జడ్జి, మన లాయర్లలో, అడ్వకేట్లలో టాప్ 10 తీసుకుంటే టాప్ 10లో టాప్ 1, 2, 3నే వీళ్ళ నెంబర్లు. వీళ్ళు టాప్ 10 1 or 2 అంతే, అంతకన్నా ఎక్కువే ఉండదు. వీళ్ళు 2, 3, 3, 2, 2, 1 వీళ్ళే. ఈయన స్వయాన చంద్రబాబుతో పనిచేసిన వ్యక్తి, ఆయన కేసులు వాదించిన కేసు అనుకుంటే నాకు గుర్తున్నంత వరకు. ఈయనను పెట్టినా కూడా కనీసం పిటిషన్ పేపర్ రిజెక్ట్ అయినంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంత అవమానమా? ఇంత ఘోరమా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక న్యాయశాఖ, ధర్మశాఖలు, ఇన్ని శాఖలు, ఇంత కోవిదులు, ఇంత మేధావులు, బుగ్గకారుల మేధావులు, సలహా మండలు ఏం చేస్తున్నారు? కార్లలో తిరుగుతున్నారా? రిసార్ట్స్లో పొర్లుతున్నారా? కనీసం కోర్టులో సబ్మిట్ చేసేటువంటి ఫైల్స్ కూడా సరిగ్గా చేయలేకపోతే, మన వాదన వినిపించలేకపోతే ఇంకెందుకు సార్ మీరు ఉండేది ప్రభుత్వంలో? ఎవరు కాపాడడానికి, ఎవరి ప్రయోజనాల కోసం సార్ మీరు పనిచేస్తుంది? తెలంగాణ బిడ్డల కోసం కాదా? తెలంగాణ ప్రయోజనాలు అక్కర్లేదా? తెలంగాణ నీటిపారుదల శాఖకు ఆంధ్రప్రదేశ్ సలహా మండలి తీసుకొచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి మీరు. ఎవరైనా ఆదిత్యనాథ్ పెత్తనమే తాళం చేయ వాళ్ళ చేతికిస్తవి, అంతకన్నా ఇంక దీన్ని ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తాం. అక్కడే అర్థమైపోయింది మీ తతంకం. కాలు దొక్కనున్నాడే తెలుస్తుంది కాపురం అని చెప్పినట్టు. ఇట్లా సుప్రీంకోర్టులో బర్గచర్లకు అనుకూలంగా తీర్మానం అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి వీళ్ళు. బనకచర్ల కేసులో డిస్మిస్. మరి ఈయన తెలంగాణ కోసం తెలంగాణ వాదులట అట్టట్లా నాగార్జున రెడ్డి కౌంటర్ అయ్యానని అడుగుతున్నట్టు. ఎంత వివేకం ప్రశ్న అది! ఇంత ఎల్లో మీడియా ఎంత దుర్మార్గం చేస్తుంది. ఒకసారి కాళేశ్వరం మండ పెడుతున్నారు, ఒకవైపు బనకచర్లకు, ఒకవైపు పోలవరానికి ఆర్థికంగా వస్తారు, రాజకీయంగా ఇస్తారు, పదవులు ఇస్తారు,
లాస్ట్కి రేపు నిన్న ఇచ్చేట పోలీసు నోటిఫికేషన్ ఊర్జా కూడా వాళ్ళకి ఇస్తారు. అందుకే చెప్పాడు మన సార్లు, ఘోషపడతాం నమ్మితే మోసపోతామని. మనదే అత్యాశ, మనకే మన పొరపాటే, తప్పదు, అనుభవించాల్సిందే, కర్మ. అత్యాశ మోసపోతామని తెలుసు, ఆయన అత్యాశకు ఫలితం అనుభవిస్తున్నాం. మీరు అనుభవించండి, పొరపాటు చేసినని ముందు తరాలు కూడా అనుభవించేలా శాపం చేశారు మీరు. గది దుర్మార్గం కదా. అంతేలే, సుఖమైపోయిందంట, ముఖం కడుక్కోవడానికి తీరదట, అట్లనే ఉంటుంది. కష్టపడ్డావు, గోసపడ్డావు, తెల్లారితే ఎట్లా, గంట అయితే ఎట్లా నా అవస్థపడ్డ మీరు చెట్టు కింద కూర్చొని టింగ్ నా మెసేజ్కి అలవాటు పడ్డాక చదవనంత సేపు బల్పమన్నారు, చదివినాక బప్పమంటారు కదా, అట్లాగే తయారయ్యారు. మెదడులో విషం నింపారు. అప్పుడు మనం పొరపాటు చేశాం. మెదడులో విషం నింపుతుంటే, సోషల్ మీడియా విషం నింపుతుంటే కాదు అది విషం అని చెప్పడానికి ప్రయత్నం చేయలే. గది పొరపాటు అయింది. సో కావాల్సిన కార్యక్రమం జరిగిపోయింది, అంటుకోవాల్సింది అంటుకుంది. శీలం మీద మచ్చబడితే ఎవరేం చేయలేరు. అట్లాగే ప్రజల్లో అట్లాంటి భావన వచ్చిన తర్వాత ఏం చేస్తాం? కొంతమంది 47% మంది అనుకుంటా దుర్మార్గం చేశారు. ఫలితం తాడు తెగింది. సో రాష్ట్ర ప్రయోజనాలు ఏపీ తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ పిటిషన్లో తీవ్ర లోపాలు, ఏపీకి నోటీసులు, స్టేకు నిరాకరణ, సవరణ తర్వాతే విచారణ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. మేధావులకు దండం పెట్టాలి, కాలు మొక్కాలి. ఇంత పెద్ద మేధావర్గం ఉంది అందుకు మనకు. ఇవి మేధావులకు అవకాశాలు ఇచ్చినటువంటి మీకు ఇంకొక వందనాలు పెట్టాల్సింది తప్పదు, ఎంతకన్నా చేసేది ఏం లేదు. ఇది ఈనాటి విషయాలు. మొత్తం మీద చేసుకున్నోనికి చేసుకున్నంత అన్నట్టుగా మనం ఆశపడ్డందుకు ఏం జరగాల్సిందో జరిగిపోతూ ఉంది. ఇక్కడ రెండు, మీరు ఆశపడి పొరపాటు చేసినందుకు ముందు తరం ఇబ్బంది పడుతూ ఉంది. అటు కాంగ్రెస్ మొదటి స్టోరీ మనం చూసిన ప్రకారం మీరు బాగానే ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్. ఈ దేశ వెన్నుముకగా నిలబడే కాంగ్రెస్ అప్రతిష్ట పాలవుతూ ఉంది. అంటే ఒరిజినల్ అక్కడ దెబ్బతిన్నది, ఇక్కడ ముందు తరం దెబ్బతింటూ ఉంది. ఇది ఈ విశ్లేషణలో ప్రధానంగా నా ఆవేదన. సరే, మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ ఇదే టైం ఉదయం 8 గంటలకు. చూస్తుండండి కొలుగురు 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.